రాష్ట్ర అధ్యక్షులు పిఆర్టీయుటిఎస్ అంటే అతిపెద్ద సభ్యత్వాలుండి పెద్ద సంఘం, మొనగాని సంఘం. మరి పిఆర్టీకు ఇది అధ్యక్షులుగా కావడమే పెద్ద ఘనం. ఎందుకంటే మనందరికీ తెలుసు, టీచర్ ఉపాధ్యాయ లోకానికి తెలుసు, పిఆర్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వం అంటే ఆషామాషి వ్యవహారంగా సార్. ఫస్ట్ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులైనప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా గర్వంగా, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే పిఆర్టీయు సంఘంలో నా ప్రస్థానం ఒక మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా మొదలైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో నేను ప్రధాన కార్యదర్శిగా అంటే 96 డిసెంబర్లో అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత 99 నుండి నేను మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2008లో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ క్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను మరి పనిచేస్తున్న పాఠశాల వరంగల్ రూరల్ జిల్లాకు రావడం, నేను వరంగల్ రూరల్ జిల్లాకు అధ్యక్షుడిగా నియమించబడ్డాను. ఆ తర్వాత వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూనే నాకు 2019 ఫిబ్రవరిలో రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం రావడం, నిజంగా కూడా ఒక సాధారణ కార్యకర్త ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం అనేది మరి ఒక పిఆర్టీయు సంఘంలోనే సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఒక నియమావళిని రూపొందించుకొని ఆ నియమావళిని ఖచ్చితంగా అమలు పరుస్తున్న ఏకైక సంఘం ఈ రాష్ట్రంలో పిఆర్టీయు సంఘం. మరి వాళ్ళ ఒక సభ్యుడు 2 టర్ములు మెంబర్షిప్ కలిగి ఉండి ఉపాధ్యాయ మాసపత్రికకు లైఫ్ చందా ఉండి ఉంటే అతను మండల అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హుడు.